ఇంకెక్కడో దిగేసి పల్లె వెలుగు బస్సులో వచ్చి అక్కడి నుంచి షేర్ ఆటోలో వెళ్తారని సమాచారం. నిజమేనా అది? వాస్తవన్ గారు, మీకు అదేవిధంగా రవికిరణ్ గారికి, దుర్గాప్రసాద్ గారికి, మస్తాన్ గారికి, అదేవిధంగా 990 పిక్చర్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి వెళ్లకుండా అష్టదిగ్బంధం చేయాలన్నటువంటి వ్యూహోత్తమైనటువంటి చర్యలకు పూనుకున్నటువంటి నేపథ్యంలోనే రేపు జరగాల్సినటువంటి నెల్లూరు పర్యటనకి దాదాపు 10 చోట్ల హెలిప్యాడ్కి మేము అడిగితే ఎక్కడ కూడా వీలు పడదని చెప్పేసి చివరికి ఒక చిత్తడి నేలలో అనుకూలంగా కానటువంటి చెల్ల చెట్లు విపరీతంగా పెరిగినటువంటి దానికి పర్మిషన్కి ఎక్కడ ఇస్తామని చెప్పేసి అన్నారు. సరే, అక్కడ చేయాలంటే రేపు ప్రిపేర్ కావాలంటే ఆ హెలిప్యాడ్ సంబంధించినటువంటి ఒక పక్క లైట్గా వర్షాలు పడతా ఉంది. అందువల్ల అంటే మేము కొద్ది రోజులు మరలా ఈ డేట్ ప్రకటించి వెళ్ళటం అయితే ఖచ్చితంగా జరిగింది. వీళ్ళు ఎన్ననుకున్నా సరే, వీళ్ళు ఏమన్నారు, గతంలో జనానికి పరదాలు కట్టి సాటుకి వెళ్ళాడని చెప్పేసి అన్నారు. పరదాలు తీస్తేనేమో ప్రజలు తండోపతండాలుగా వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా విపరీతంగా రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఒక ప్రజాబాహులైనటువంటి ఒక శరీష్మైనటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్నన్నా కాదనుకున్నా, ఎందుకంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ ఏదైతే నిన్న మీరు ఇప్పుడు దాకా చెబుతున్నటువంటి సింగయ్య ఏదైతే యాక్సిడెంట్ ఉందో, సింగయ్య యాక్సిడెంట్ జరగటానికి కొంచెం పక్కన పెడదామండి, జగన్ గారి కాన్వాయ పక్కన పెడదాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి, ఒక డిప్యూటీ, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, నేను పలానా ఊరు వెళ్తున్నాను, ఈ రూట్ గుండా వెళ్తున్నాను, ఇది నా పాయింట్ అని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ ఇచ్చి ప్రభుత్వానికి పర్మిషన్ ఇచ్చి అన్ని ఇచ్చినాక ప్రభుత్వం భద్రతని పూర్తిగా గాలి కుదిసినటువంటి నేపథ్యంలోనే సింగయ్య చనిపోవటానికి కారణం. ముందుగా ప్రభుత్వం ముద్దాయి దీంట్లో, ఈ విషయంలో వాళ్ళు దాన్ని పక్కన పెట్టుకొని జగన్ గారు తొక్కుంటే వెళ్ళాడని చెప్పేసి అని ఎస్పీ గారేమో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఇది ఏపీ 26-00-6 బండి అని చెప్పి ఏదో నంబర్ చెప్పి ఇది అని చెప్పాడు. దాని తర్వాత 4 రోజుల తర్వాత ఇది ఎట్టన్నా కానీ, ఎందుకంటే ఆ రోజు సింగయ్య గారి యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితిలో ఆ యాక్సిడెంట్ కాడి నుంచి హాస్పిటల్కి వెళ్ళారు. నేను ప్రత్యక్ష సాక్షిని గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఇంక్వెస్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు కూడా నేను ఉన్నాను. ఆ రోజే వాళ్ళు ఏదైతే సింగయ్య గారి భార్య స్టేట్మెంట్ ని ఏదైతే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా, అక్కడ డీసీపీ ఒక మహిళ ఉన్నట్టుంది, ఆ మహిళ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఒక డైరెక్షన్ ప్రకారంగా స్టేట్మెంట్ తీసుకోపోతా ఉంటే నేను పక్కన అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కిరణ్ నేను ఉండి చదవమని చెప్పాం. ఏదైతే రైటర్ రాసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ చదవమని చెప్తే పక్కన ఏదైతే సింగయ్య గారి భార్య కూడా కూర్చుంది. వాళ్ళ మొదటి ఉద్దేశం ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిచారు, పనులు బాగొద్దన్నారు, జగన్ గారి కోసం వెళ్తేనే జరిగిందన్నట్టుగా దాన్ని మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు చుట్టాలన్నటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టండి. రేపటి పర్యటన గురించి చెప్పండి. రేపటి పర్యటన అది పక్కన పెట్టండి. అది ఆల్రెడీ మీరు చెప్పారు, ఇంతకుముందు కూడా చెప్పారు. నేను అనేది ఏంటంటే రేపటి పర్యటనకి సంబంధించి చెప్పండి. ఇది కావాలని ఆ రోజు స్టార్ట్ అవుతుంటే ఈ రోజు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యి దాన్ని పక్కన పెట్టుకోవడం కోసం వాళ్ళు ఒక రోజేమో 100 రోజులకు మంచి పాలన అని చెప్పేసి అని అది ప్రజలకు ఎక్కకపోతే ఆ రోజు లడ్డు విషయం తెర మీద తెచ్చాడు. ఈ రోజు మరి సుప్రపాలన స్టార్ట్ చేస్తున్నారు. మరి ఈ రోజు ఏమొచ్చిందో చూద్దాం. ఈ రోజు ఏంది, జగన్ గారి పర్యటనకి వెళ్తే వాళ్ళు సుప్రపాలన ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి రేపు అక్కడ నెల్లూరు వెళ్తే అక్కడ ఏం మాట్లాడతాడు, జనం విపరీతంగా వస్తే సుప్రపాలన పత్రం పక్కలేదు కాబట్టి జనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని కోరుకున్నారు. ఈ 3 పార్టీలు మీరు 10 చోట్ల అడిగారన్నారు కదా హెలిప్యాడ్ పర్మిషన్స్. హామీలు అమలు చేయటువంటి నేపథ్యంలో మీరు 10 చోట్ల అడిగారు కదా హెలిప్యాడ్ పర్మిషన్. కనకారావు గారు కావాలని దాంతో ఒక్క నిమిషం వినండి. కనకారావు గారు 10 చోట్ల మీరు హెలిప్యాడ్స్ కి పర్మిషన్ అడిగారన్నారు. ఒక్క చోట కూడా ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? మీ వెనకాల అసాంఘిక శక్తులు చేరుతున్నాయని అర్థమైందా? అది మీ వెనకాల 15,000 మంది అసాంఘిక శక్తులు మీ వెనకాల గుంపులుగా వచ్చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. లేకపోతే హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి పిడిగుద్దులు గుద్దేసి అద్దాలు పగలగొట్టడం ఏందండి? సార్ వాసుదేవన్ గారు, నిన్న ఈ మధ్య ఎలక్షన్ ముందు మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 32,000 మంది పైగా మహిళ ఆంధ్ర రాష్ట్రంలో మిస్ అయ్యారు, నాకు చాలా ఇంటెలిజెన్స్ సెంట్రల్ నుంచి నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడని చెప్పేసి అన్నారు. ఈ రోజు ముగ్గురు కూడా తేల్చలేకపోయారు కదా. అసాంఘిక శక్తుల గురించి ఈ రోజు మాట్లాడుకోవాలంటే
ఇది అసాంఘిక శక్తులు ఎట్లా మీరు ప్రూవ్ చేస్తారు? మీరు కేవలం ఏంటంటే ఒక రాజకీయ ఉద్దేశ పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ప్రజల్లో తిరగకుండా అసాంఘిక అనేటువంటి ముద్రేసి మీరు ఈ రోజు కేవలం కక్షపూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. మీరేమన్నారు? ఈ రోజు గంజాయి మొత్తాన్ని బ్యాన్ చేయాలి, గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో తాగుతున్నారు మొత్తాన్ని వాళ్ళకి సామాజిక పెన్షన్లు కావచ్చు, సంక్షేమ కార్యక్రమం తాగుతా ఉన్నారు. మీరు 1 year అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఏగలు అని చెప్పేసి అని మీరు ఒక కొత్త కార్యక్రమం తీసుకున్నారు. ఏగలు లేవు, అంత దోమలాగా మొత్తం కూడా ఏగలు ముసుగుకున్నట్టు మొత్తం కూడా చంద్రబాబు గారు పల్లె వస్తాయి పథకాలు, దోమలపై దండయాత్ర, ఏగలు అంటే దోమలు, ఇట్లాంటి ఏదో ప్రజలకు డైవర్ట్ చేసి పీకోరు. అదేంటంటే గతంలో జనభూమి అదే కదా. మళ్ళీ రైట్ సార్, మస్తానరావు గారు మాట్లాడతారు. ఓకే రైట్, మీ దగ్గర క్లారిటీ ఉన్నట్లేదు రేపు ప్రకటిస్తాను. మస్తానరావు గారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమానికి కనకారావు గారు ఒక నిమిషం ఆగండి. మస్తానరావు గారు మాట్లాడతారు. మస్తానరావు గారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు, మీరు సబ్జెక్టు మినహాయించి మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు, సింగయ్య దగ్గర నుంచి మొదలెడుతున్నారు, మాట్లాడారు కదా. రేపు పర్యటనకు సంబంధించి మస్తానరావు గారు మాట్లాడతారు. ఒకసారి మస్తానరావు గారు, ఏంటండి మళ్ళీ 3 కార్లు 100 మంది స్టాండర్డ్ ఒక గైడ్లైన్స్ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఎట్టాగు చేయడు కాబట్టి మళ్ళీ ఆయన మీద దండయాత్రకి మళ్ళీ మిగిలిన కూటమి పార్టీలన్నీ రెడీ అయిపోతాయి. ఆయన కూడా మొండితనంగా పోతున్నట్టు అనిపించట్లా. ఎందుకంటే 10 చోట్ల వాళ్ళకి హెలిప్యాడ్కి పర్మిషన్ డినై చేశారంటే ప్రభుత్వం దగ్గర సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అసాంఘిక శక్తులు జొరబడి